నేషనల్ క్రష్ 'రష్మిక మందన' నటించిన 'ది గర్ల్ ఫ్రెండ్' మూవీ ఈరోజు థియేటర్స్‌లో ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. దసరా సినిమాలో నాని ఫ్రెండ్ క్యారెక్టర్‌గా తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటుడు దీక్షిత్ శెట్టి హీరోగా, ఆర్టిస్ట్‌గా, స్టోరీ రైటర్‌గానే కాకుండా డైరెక్టర్‌గా మారిన రాహుల్ రవీంద్రన్ ప్రేక్షకులను మెప్పించగలిగాడా లేదా? ఇంటెన్స్ ఎమోషన్ ఉన్న లవ్ స్టోరీని ఇప్పుడున్న ప్రెజెంట్ జనరేషన్‌కి అర్థమయ్యేలా రియలిస్టిక్ అప్రోచ్‌లో ప్రెజెంట్ చేశాడా లేదా? అసలు 'గర్ల్ ఫ్రెండ్' మూవీ హిట్టా ఫట్టా అనేది ఈ వీడియోలో చూద్దాం. ఇక స్టోరీలోకెళ్తే భూమాదేవి, రష్మిక మందన, అలానే తండ్రి రావు రమేష్ గారు పుట్టుకతోనే తల్లిని కోల్పోవటంతో అల్లారుముద్దుగా గారాబంగా రష్మికని భూమాని పెంచి పెద్ద చేస్తారు. ఇక భూమా పెరిగి పెద్దదైన తర్వాత థియేటర్ ఆర్ట్స్ అలానే లిటరేచర్ పై ఉన్న మక్కువతో రామలింగయ్య ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీకి ఎంఏ లిటరేచర్లో జాయిన్ అవడానికి మొదటిసారి తండ్రి నుంచి దూరంగా సిటీకి వెళ్ళి కాలేజ్లో జాయిన్ అవుతుంది. ఇక అన్ని సినిమాల్లో చూపించినట్లుగానే కాలేజ్ అనగానే ఒక లవ్ ట్రాక్ అనేది స్టార్ట్ అవుతుంది. అక్కడ విక్రమ్, దీక్షిత్ శెట్టి అలానే అను ఇమ్మాన్యుయల్ దుర్గా క్యారెక్టర్లో అదే కాలేజీలో చదువుతుంటారు. ఇక మూవీలో విక్రమ్ కొంచెం ఆవేశంగా అలానే అమ్మాయిలంటే అలా ఉండాలి, ఇలానే ఉండాలి అంటూ తనకంటూ కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు, స్వభావం కలిగి ఉండాలంటూ చెప్పుకుంటూ ఉంటాడు. అయితే భూమా ప్రవర్తన తనకు నచ్చేలా ఉండటంతో తనని ప్రేమిస్తాడు. మరోవైపు దుర్గా కూడా విక్రమ్‌ని ఇష్టపడుతుంది. కానీ విక్రమ్ మటికి దుర్గాని రిజెక్ట్ చేస్తూనే భూమాతో ప్రేమలో పడతాడు. అలానే భూమా కూడా విక్రమ్‌ని ప్రేమిస్తుంది. ఇక అక్కడి నుంచి కథ ఎలాంటి మలుపు తిరిగింది? తన లైఫ్ మొత్తం విక్రమ్ కంట్రోల్‌లోకి వెళ్ళిపోయిందా? ఇక భూమా ఎటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది? ఇక ఆ టైంలో భూమా తీసుకున్న అనూహ్య నిర్ణయం ఏమిటి? ఆ నిర్ణయం ఆమెకి ఎలాంటి సమస్యలను తెచ్చిపెట్టింది? ఇక తాను అనుకున్న విధంగా చదువును కంప్లీట్ చేయగలిగిందా? మరి తండ్రి పరిస్థితి ఏమయ్యింది? తండ్రి నుంచి అలానే తనని హింసిస్తున్న బాయ్ ఫ్రెండ్ నుంచి తాను తప్పించుకుందా లేదా? అసలు ఈ ప్రేమ కథ ఎటు వెళ్ళింది? ఏం జరిగింది అని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మూవీ చూడాల్సిందే. ఇక ఓవరాల్‌గా కథ విషయానికొస్తే రొటీన్ అండ్ సింపుల్ స్టోరీనే గాని డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ దాన్ని తెరపై చూపించిన తీరు మటికి చాలా కొత్తగా ఉంది. అలానే విజువల్స్ ద్వారానే తను చెప్పాలనుకుంటున్న పాయింట్‌ని చాలా క్లియర్‌గా చెప్పే ప్రయత్నం అయితే చేశాడు. ఇక ఫస్ట్ హాఫ్ మొత్తం దాదాపు హీరో, హీరోయిన్‌ల ప్రేమ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. కానీ ఇంటర్వల్ బ్యాంక్ అలానే సెకండ్ హాఫ్ మాత్రం ప్రేమలో పడిన తర్వాత వారి జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయని చూపించే ప్రయత్నం అయితే చేశాడు. అయితే కొన్ని సన్నివేశాలు చాలా ఎమోషనల్‌గా ముఖ్యంగా తండ్రి కూతుళ్ళ మధ్య వచ్చే సన్నివేశాలు ఒకప్పుడు మనం 'కొత్త బంగారు లోకం', 'ఆర్ఎక్స్ హండ్రెడ్' లాంటి మూవీస్‌లో రావు రమేష్ గారి నటన ఎలాగైతే ఉందో అలాంటి సన్నివేశాలే ఈ మూవీలో మనం చూసినట్టుంటుంది. అలానే రష్మిక కూడా తన నటనతో ఈ మూవీతో నటిగా మరో మెట్టెక్కిందనే చెప్పుకోవచ్చు. ఇక ఈ మూవీకి ప్లస్‌ల విషయానికొస్తే ముఖ్యంగా భూమా క్యారెక్టర్‌లో రష్మిక అనే చెప్పుకోవచ్చు. ఇక అలానే దీక్షిత్ శెట్టి కూడా నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో ఇప్పుడు కుర్రకారు ఎలా అయితే ప్రవర్తిస్తున్నారో అలానే నటించి మూవీకి అదనపు ఆకర్షణగా నిలిచాడు. అలానే బీజీఎం గాని, సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక వీటితో పాటు ఈ సినిమాకి హీరోయిన్ క్యారెక్టరైజేషనే ప్రధాన బలమని చెప్పుకోవచ్చు. ఇక అలానే సన్నివేశాల మధ్య వచ్చే డైలాగ్స్ కూడా చాలా ఎమోషనల్‌గా ఆడియన్స్ మనసును కదిలిచ్చేలా ఉంటాయి. ఓవరాల్‌గా 'ది గర్ల్ ఫ్రెండ్' మూవీ అందరికీ నచ్చేలా భూమా క్యారెక్టర్‌ని ఈ తరం అమ్మాయిలు తమని తాము స్క్రీన్‌పై చూసుకున్నట్లుగా భావించే విధంగా ముఖ్యంగా కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ప్రేమ కథలో ఉమెన్ సెంట్రిక్ అంశాన్ని జోడించి ప్రేక్షకులకు రిలేట్ అయ్యేలా ఈ మూవీ తీయటంలో రాహుల్ రవీంద్రన్ సక్సెస్ అయ్యాడనే చెప్పుకోవచ్చు. ఇక ఈ మూవీతో రష్మిక కెరీర్‌లో మరో మంచి సినిమా, ఒక హిట్ సినిమా చేరినట్టే.